ఎక్కువ రోజులు శృంగారం జేయకపోతే మీ బాడీలో వచ్చే మార్పులేంటి? దాని వలన మీకు హెల్త్ ఎలా ఉంటుంది? దాని గురించి మాట్లాడదాము. ఈరోజు ఏంటంటే నేను కేస్ గురించి మాట్లాడి స్టార్ట్ జేస్తాను. ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు. అతని ఏజ్ 60. అతనికి అంటే 2 సర్జరీస్‌లు గూడా అయినాయి. అంటే ఒక బైపాస్ సర్జరీ అయింది. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అతను మంచిగా హెల్తీగా అయిపోయాడు. దాని తర్వాత అతను ఏం చేశాడంటే బయటికి సౌదీకెళ్ళాడు. యాక్చువల్లీ హి వాస్ ఎ స్కూల్ టీచర్. అక్కడ సౌదీకెళ్ళి అక్కడ పని చేసి 1 ఇయర్ ఇక్కడొచ్చారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఆయనకు 1 ఇయర్ వరకు అక్కడ బయట ఉండడం వలన ఈ గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ రావడం వలన అంటే అతను అక్కడెక్కడ ఫ్యామిలీతో వెళ్ళలేదు. ఒంటరిగా ఎళ్లారు. అక్కడ 11 మంత్స్ ఏదో ఉండే. దాని తర్వాత అతను అక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడొచ్చారో, అక్కడ హస్తప్రయోగం అది ఇది చేసుకుంటుండే. 60 ఆయన ఏజ్. అతను ఇక్కడొచ్చేసారు. ఇక్కడొచ్చిన తర్వాత ఇప్పుడు పాల్గొనలేకపోతుంది. జీరో మూవ్‌మెంట్ అయిపోయింది. ఇప్పుడు అతనికి షుగర్ ఉంది, అతనికి బీపీ ఉంది, అతను కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడుతున్నాడు. అతనికి ఈవెన్ బైపాస్ సర్జరీలుగా కూడా అయింది. ఆహ్, ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక గమనించేదేంటంటే మనము, అతను ఇంత పెద్ద సర్జరీస్ అయినా గాని అతను పార్టిసిపేట్ అవుతున్నాడు. అప్పుడప్పుడు తర్వాత రికవర్ అయిన తర్వాత. కానీ ఈ లాంగ్ పీరియడ్ ఏదైతే అయిపోయిందో 11 మంత్స్ సెక్స్ చేయలేక ఉంటే అది బాడీకి అలవాటు పడిపోయింది. అయితే అతిగా సెక్స్ చేయడం గూడా బాడీకి మంచిది కాదు. వీక్‌నెస్ ఒస్తది. మీరు తక్కువ సెక్స్ చేస్తే గూడా మీ బాడీకి మంచిది కాదు. వీక్‌నెస్ ఒచ్చేస్తుంది. ఈ 2 పరిస్థితుల్లో మీరు మధ్యలోదొకటి మెయింటైన్ చేసుకుంటూ నడవాలి. అదేంటి? వీక్లీ ట్వైస్. వారానికి 2 సార్లు మీరు కలిస్తే ఓకే. నో ఇష్యూ ఎట్ ఆల్. మీ హెల్త్ బాగుంటుంది. మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీరు హెల్తీగా ఉంటారు. మూడ్ స్వింగ్స్ రావు. అమ్మాయిలు కూడా ఫిట్ ఉంటారు. అబ్బాయిలు కూడా మంచిగుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పేదేంటంటే గ్యాప్. ఈ గ్యాప్ ఏదైతే వస్తుందో ఎంత గ్యాప్? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 3 మంత్స్, 4 మంత్స్ మినిమమ్ ఏదైనా బయటికెళ్లారంటే ఆ లోపల వచ్చేస్తే అమ్మాయికి కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ప్రాబ్లమ్ ఉండదు. కానీ విదేశాల్లో ఉన్నవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వెళ్తారు బయట. దుబాయ్ గానివ్వండి, యూఏఈ గానివ్వండి, యూఏఈలో అంటే దుబాయ్ యూఏఈలోనే వస్తుంది. అలాగే వాళ్ళు వెళ్ళేది సౌదీ అరబ్, యూఎస్, స్కాట్లాండ్ ఇలాంటి చాలా కంట్రీస్ నుంచి మాకు ఫోన్స్ వస్తుంటాయి. వీళ్ళు వీళ్ళ పార్ట్నర్‌తో వెళ్లరు. ఒంటరిగా ఉంటారు. ఉండడం వలన 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత వస్తారు. రాంగానే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎరెక్షన్ గట్టిగా పడదు. కొంచెం వచ్చినా గానీ పడిపోతుంది. అరే ఇదేందబ్బా 2 ఇయర్స్ తర్వాత వస్తే ఇంకా అట్రాక్షన్ కావాలి, ఇంకా భార్య మిస్ చేసాడు, ఇంకా మంచి ఎరెక్షన్స్ రావాలంటే అసలు ఎరెక్షన్స్ లేవు, ఏం లేవు. ఇది ఎందుకవుతది? ఆమె మీద ఇష్టం లేకపోతే అవ్వదు. ఆమె ఏమనుకుంటదంటే ఈయన అక్కడ ఏమేమి చేస్తున్నాడో నన్ను మర్చిపోయాడు, ఎవరితోనుండను, ఆమె హ్యాపీగా అయిపోయాడు ఈయన, నాకు ఏం లేదు అది ఇది అని గొడవలు కూడా స్టార్ట్ అయినాయి కొన్ని. సో అలాంటిది ఏమి లేదు. అసలు ప్రాబ్లమ్ అది ఏందంటే అతను మర్చిపోయాడు. బాడీ మర్చిపోయిందది. ఎందుకంటే రియల్ సెక్స్ ఏదైతే ఉంటుందో అది టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే హస్తప్రయోగం. ఈ హస్తప్రయోగం ఏందంటే చాలా డిబేటబుల్ అండి. కొంతమంది చేయమంటారు, చేసుకుంటే ఏం కాదంటారు. కానీ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బందులు ఏం ఫేస్ చేస్తారో చేసుకున్న వాళ్ళకే తెలుసు. ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకే తెలుసు. ఎవరైతే వాళ్ళ భార్యతో ఉంటారో అప్పుడప్పుడు చేసుకుంటుంటారు. ఓకే. అది వాళ్ళు మెయింటైన్ చేస్తారో తెలీదు. కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మా దగ్గర అంటే ఒక 100 మంది వచ్చారనుకోండి. అందులో 99 పీపుల్ ఏం చెప్తారంటే మేము హస్తప్రయోగం చేస్తాము. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇప్పుడు బయట ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే వైఫ్‌తో దూరం ఉన్నవాళ్ళు అసలు కలవలేకపోతే ఏం చేస్తారు? హస్తప్రయోగం చేస్తారు. ఆ హస్తప్రయోగంకి అలవాటు పడిపోతారు. ఇంకా నేచురల్ సెక్స్ అంటే భయమైతది. ఇంకా ఆ భయంతో వాళ్ళు ఎప్పుడైతే ఎళ్తారో అంటే మంచిగా వాళ్ళకు వచ్చేస్తుంది మూడ్. కలవాలని గూడా వాళ్ళు దగ్గరికెళ్తారు. కానీ ఏందంటే ఇగ అంగం గట్టిగా పడదు. అంగం మెత్తగా పడిపోతుంది. ఎందుకంటే అంగానికి అలవాటు లేదు. అంగానికి ఏంది ఇతను చేయితోని రబ్ జేయడము, వీర్యం తీయడం ఇది అలవాటయిపోయిందిప్పుడు. సో, బాడీ అలాంటిది. హ్యూమన్ బాడీ ఏందంటే మీరు ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటది. దాన్ని ఎప్పుడైనా సరే వదిలేయకూడదు. అలాగే దాన్ని ప్రాక్టీస్‌లో పెట్టాలి. మీరు యూజ్ చేస్తూ ఉంటేనే ఇది మీకు మెయింటైన్ అవుతుంది. మీరు ఇది యూజ్ చేయకపోతే అలాగే పెట్టేస్తే మీకు ప్రాబ్లమ్ ఎక్కువగా అయిపోతుంది. సో, అతిగా ఇప్పుడు సారాంశం ఏంటంటే అతిగా అంటే శృంగారం చేయడం గూడా
మీ బాడీకి నష్టం ఉంటుంది. ఒకవేళ మీరు చేయకపోతే కూడా మీకు ప్రాబ్లమ్ వస్తుంది. తక్కువ సార్లు నేను అంటే ఎనర్జీ సేవ్ అయితది. నేను ఇప్పుడు బ్రహ్మచారిలాగా ఉంటారు చూడండి చాలామంది. వాళ్ళకేం చెప్తుంటారంటే మీ ఎనర్జీ సేవ్ అవుతది. మీరు కలవకుంటే మీరు సెక్స్ చేయకపోతే మీ ఎనర్జీ మొత్తం సేవ్ అవుతదంటారు. సేవ్ కాదు. అది ఇండైరెక్ట్‌లీ ఇంకా వీక్ చేసేస్తుంది. మీరు కలుస్తూ ఉంటే ఇంకా మీకు స్ట్రాంగ్‌నెస్ వస్తూ ఉంటుంది మీ బాడీలో. కొంతమంది ఏమనుకుంటారంటే వీర్యం వెళ్ళకపోతే అది సేవ్ చేసుకుంటే ఎనర్జీ వస్తది అని అనుకుంటారు గానీ అది తప్పు. అలా ఉండదు. మీరు టైమ్ టు టైమ్ మీరు అంటే ఈ శృంగారంలో పార్టిసిపేట్ చేస్తేనే మీరు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు బ్రహ్మచారులేంటంటే వాళ్ళకు కూడా వీర్యం వెళ్ళిపోతుంది. ఎవ్వరైనా సరే వాళ్ళకు నిద్రలో వెళ్ళిపోతుంది. ఎవరైతే హస్తప్రయోగం చేస్తారో వాళ్ళు చేత్తో హస్తప్రయోగం చేసి వీర్యాన్ని తీసేస్తారు. కానీ ఎవరైతే నిద్రలో అంటే చేయరో హస్తప్రయోగము లేకపోతే రియల్ పార్టిసిపేట్ అవ్వరో వాళ్ళకు వీర్యం వెళ్ళిపోతుంది నిద్రలో. ఇప్పుడు నిద్రలో వీర్యం వెళ్ళిపోతే దాన్ని నైట్ ఫాల్ అంటారు. ఇంకోటేంటంటే ఒకవేళ ఇంపార్టెంట్ అనే ఒక పదం ఉండే. ఇంపార్టెంట్ అంటే అస్సలు అంగం గట్టిగా పడదు. అతను ఏం చేసుకున్నా అసలు అతనికి అంగమే గట్టిగా పడదు. మళ్ళీ వీళ్ళకు వీర్యం వెళ్తదా? లేకపోతే వెళ్ళిపోదా? ఈ అపోహలు కూడా ఉంటాయి. ఇంపార్టెంట్ అంటే పదం ఇప్పుడు లేదు. అంతా ఉంది. వాళ్ళకి కూడా కొంచెం వస్తది గానీ ఇమ్మీడియేట్‌లీ రాత్రిపూట వీర్యం వెళ్ళిపోతది. వాళ్ళు కానీ అంగం గట్టిగా పడదు. సెమీ ఎరెక్ట్ స్టేట్‌లోనే వాళ్ళకు వీర్యం వెళ్ళిపోతుంది. సో, అయితే వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఇవాళ రేపు అవ్వచ్చు. చాలా అడ్వాన్స్‌డ్ అయిపోయినాయి మెడిసిన్స్. ఆహ్, అయితే ఇప్పుడు సమ్మరీ ఏంటంటే మీరు ఎక్కువగా గూడా ఆలోచించకండి. ఎక్కువ గూడా పార్టిసిపేట్ చేయకండి. మరీ అంత తక్కువ గూడా చేయొద్దు. మెయింటైన్ చేసుకొని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు చేస్తే మీరు హెల్తీగా ఉంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఎవరైతే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ వెళ్లారు గదా! జాబ్ వాళ్ళకేం చెప్తున్నానంటే, మీరు ఒకవేళ ఇక్కడొచ్చే ముందు 3 నెలలు, 4 నెలలు టైం ఇస్తే మీరు మందులు ఒకవేళ ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటే నాతోని మాట్లాడిన తర్వాత మీరు ఫిట్ అయ్యి రావచ్చు. ఇక్కడొచ్చిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్‌లోకే టైం గడపవద్దు. ఆ మెడిసిన్స్ తెప్పించిన తర్వాత మీరు వాడి హెల్తీగా ఉండి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు మంచిగా పెర్ఫార్మ్ చేయొచ్చు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా మీకు దీని గురించి అప్డేట్ కావాలంటే కాల్ చేయొచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్. చాలా నేను చూసాను నా దగ్గర వచ్చే వాళ్ళందరూ వాళ్ళు ఆ స్పిరిట్ ఉంటుంది వాళ్ళకు. ఎవరైతే 60+ ఉంటారో. అయితే వాళ్ళు ట్రై చేయొచ్చు. అంటే ఏదైనా చిన్న డాగీ స్టైల్ లాగా కానీ లేకపోతే అమ్మాయిని పైకి తీసుకోవడం కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ వెయిట్ ఎక్కువుంటే. ఏది చూసినా ఇందులో మీ అంగానికి నష్టం ఉండకూడదు. అంటే అక్కడ ఫ్రాక్చర్స్ ఉండకూడదు. అంగంలో కూడా ఫ్రాక్చర్ అవుతది మీకు తెలుసా? అయితే మీరు ఎప్పుడైనా సరే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ నడవాలి. మీది ఏది ఉంటదో ఎక్కడ కంఫర్టబులో మీరు అది చేయండి. అలాగే మీరు ఒకవేళ 50కొస్తే 50 టు అంటే 60 మధ్యలో ఉంటే మీరు ఏ యాంగిల్ అయినా సరే ట్రై చేయొచ్చు. కానీ మీ అంగం